తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. విశాఖపట్నంలో జాతీయ స్థాయిలో సృజన 2026 పేరిట జరిగిన జాతీయ స్థాయి మోడల్ ఎక్స్పోలో భీమవరం సాగి రామకృష్ణరాజు ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అండర్ వాటర్ వెల్డింగ్ లో డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి ప్రదర్శించిన మోడల్ ఎక్స్పోకు ప్రథమ బహుమతిగా 25,000 రూపాయల నగదు అందుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేవీ మురళీకృష్ణరాజు చెప్పారు. అదేవిధంగా అండర్ వాటర్ డ్రైన్ వెల్డింగ్ లో IoT టెక్నాలజీతో వెల్డింగ్ ప్రక్రియను బయట నుండి చూసే విధంగా చేసిన ప్రెజెంటేషన్ కు రెండవ బహుమతిగా 8,000 రూపాయల నగదు అందుకున్నట్లు చెప్పారు. మెకానికల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కె తరుణ్ కుమార్ మెంటర్ గా విద్యార్థి బృందం ఫైనల్ ఇయర్ మెకానికల్ కి చెందిన వి వాసుదేవరావు, జి అభినవ కార్తిక్ చంద్, కె గౌతమి, కె మణిశ్రీ బృందం ఈ పోటీలో పాలుపంచుకున్నారని మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ కె సీతారామరాజు చెప్పారు. జాతీయ స్థాయిలో AICTE ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సహకారంతో ABVP సావిస్కర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలు ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరిగినట్లు చెప్పారు. విజేతలను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు అభినందించారు. 5వ తారీఖు దాకా సృజన సాంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజీ వైజాగ్లో జరిగింది. ఈ సందర్భంగా మా కాలేజీ మెకానికల్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. దాంట్లో పార్టిసిపేట్ చేసి అండర్ వాటర్ డ్రోన్ ఫర్ వెల్డింగ్ ఒక ప్రాజెక్ట్ లైవ్ మోడల్, దాంట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. నెక్స్ట్ అండర్ వాటర్ డ్రోన్ విత్ లైవ్ ఫీడ్ యూజింగ్ IoT. This is also in this paper presentation we got second place. In this regard, I would like to congratulate them, all the students, and at the same time the mentor and also a HOD of mechanical engineering in this regard. I wish all the students all the best for the మెకానికల్ డిపార్ట్మెంట్ రావడం చాలా ఆనందంగా ఉంది. సో ఈ సందర్భంలో ఎడ్జాన్ని అలాగే ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ని అలాగే ఎవరైతే పిలుస్తున్న స్టూడెంట్స్ వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. సో ఈ సందర్భంగా AICTE అలాగే ABVP అండ్ శివస్కర్ అనే ఆర్గనైజేషన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా కంగ్రాచులేషన్స్. ఈరోజు ప్రజెంట్ సినారియోలో AICTE కానీ UGC కానీ లేదా AP స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కానీ అన్నీ కూడా కృష్ణ భారత్ 2047 అనే కాన్సెప్ట్ తోటి పనిచేస్తున్నాయి. సో దాంట్లో భాగంగానే ఈ రెండు కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో వచ్చేటప్పటికి బ్లూ ఎనర్జీ అనే టీము ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఏంటంటే అండర్ వాటర్ డ్రోన్ ఫర్ వెల్డింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఎందుకంటే డ్రోన్స్ తోటి ఆ టెక్నాలజీ ఉపయోగించుకుని అండర్ వాటర్ కూడా వెల్డింగ్ చేయడం అనమాట. ఇలా చేసినందుకు కూడా చాలా కంగ్రాచులేషన్స్. రెండో టీం వచ్చేటప్పటికి డీప్ సైట్, వీళ్ళకి దేంట్లో వచ్చిందంటే అండర్ వాటర్ డ్రోన్ విత్ లైవ్ IoT ఫీడ్ అనే దాంట్లో వచ్చింది. సో ఈ రోజు IoT కూడా చాలా ఇంపార్టెంట్, మల్టీ డిసిప్లినరీ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు తీసుకున్న సబ్జెక్ట్కి చాలా మంచి సబ్జెక్ట్. అలాగే మీ మెంటర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ తీసుకురావడం చాలా ఆనందకరంగా ఉంది. Surely I thank Vasu and others who have essentially worked hard to prepare this underwater drone, which is the next level technology that the students have to gain. And this is the pride of SR here, where we are dedicated. నుంచి 5వ తారీఖు వరకు విశాఖపట్నం సాంకేతిక ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సృజన 2026 స్టేట్ లెవెల్ మెగా ఎగ్జిబిషన్ ఫ్రమ్ టెక్నికల్ సింపోజియంలో మా కళాశాల SR ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం. అందులో మోడల్ ఎక్స్పో కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ విత్ 25,000 క్యాష్ ప్రైజ్, అలాగే ఐడియా ప్రెజెంటేషన్ కేటగిరీలో సెకండ్ ప్రైజ్ విత్ 8,000 క్యాష్ ప్రైజ్ పిల్లలు సాధించారని దీనికి గాను ఆ పిల్లలందరికీ ఏదైతే గత కొన్ని రోజుల క్రితం 3, 4, 5 తేదీల వైజాగ్ మహానగరంలో జరిగిన సృజన కార్యక్రమంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూల నుండి ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మన భీమవరం చెందిన SRK విద్యార్థులు వర్కింగ్ ఎక్స్పోలో బ్లూ డ్రోన్ అనే ఒక ఎక్స్పోలో మొదటి బహుమానం మరియు ల్యాబ్ ప్రెజెంటేషన్లో రెండో బహుమానం participated in working model expo and paper presentation on underwater welding drone which was live IoT feed based. We secured first prize in working model expo and second prize in paper presentation. We gained more experience by participating in such events conducted by them, and we gained more learning about the external things and what engineering included and what we are practically doing. Through these events we gained more participation and also